ఇప్పుడు హర్ష సాయి పేరు వాడుకొని ఆ ఫ్రాడ్ చేస్తున్నారు. మరి హర్ష సాయి ఆన్‌లైన్‌లోకి వచ్చి నలుగురికి చెప్పాలి కదా! ఈ అకౌంట్ నాదండి. ఇప్పుడు ఆయన ఎవడు పంచి పెట్టమన్న డబ్బులు ఆయన ఇప్పుడు రోజు ఇదొక వీడియో చేయొచ్చు కదా, జనాలకు వైరల్ చేయొచ్చు కదా. అవును, మీరు చెప్పినట్టుగా చేస్తే ఈ ఫ్రాడ్స్ ఒక వీడియో పెడితే సరిపోదు కదా. ఎందుకు అంటే ఇతనికి ఏమైనా లింక్ ఉందేమో అని అనుమానం. అనుమానమే నాకు కూడా అనుమానం. అమ్మ ఫేస్బుక్ నిండా ఆయన పేరు మీద ఐడీలే, ఎవడెవడో అంటాడు. మరి వీళ్ళు ఎవరు చేస్తారు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఆ పట్టినోడిని చెప్తా కొట్టొచ్చుగా పిలిపించి. అవును, ఈయన పేరు బ్లేమ్ అవుతుంది కాబట్టి రెస్పాండ్ పేరు మీద ఫేక్ ఐడీలు ఉన్నాయి. కానీ జనాలు కూడా నాదొక ఫేక్ ఐడి ఉంది, బషీర్ మాస్టర్ అఫీషియల్ అని, అది నేను పెట్టిన కూడా పెట్టలే. 11 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాడు ఎవడో అందరికి మెసేజ్ చేసి నాకు ఫాలోవర్స్ అందరికి, మా సార్ బషీర్ మాస్టర్ కార్ అయిపోయిందంట ఒక 1000 రూపాయలు కొట్టమనంట, బషీర్ మాస్టర్ బండి పంచర్ అయిందంట ఒక 200 కొట్టమని, బషీర్ మాస్టర్ పెట్రోల్ అయిపోయిందని ఇట్లా నాకు కంప్లైంట్లు వచ్చినాయి. నేను ఒక వీడియో చేసిన, ఇది నా ఫేక్ ఐడి అండి, ఫేక్ ఐడి మీద అందరూ ఈ అకౌంట్ అయితే ఫాలో అయిన వాళ్ళు అన్ఫాలో కొట్టండి, నా పైన ఫేక్ ఐడి అని పెట్టి నేను మార్నింగ్ వరకు చూస్తే 11,000 మంది ఫాలో అయ్యారు. దేనికి? ఆ ఫేక్ ఐడికే. వద్దన్న అకౌంట్కి 11,000 మంది ఫాలో అయ్యారంటే నేను ఏం చేయాలి చెప్పు? జనాలకి ఏది నిజం ఏది అబద్ధం వీళ్ళకి హర్షసాయి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోళ్ళు వీళ్ళే కరెక్ట్. మనలాగా మంచిగా చెప్పి కష్టపడి మనం నీతుకు పోతాంగా వాళ్ళని వేస్ట్ కావాలన్నమాట. బర్ర బర్ర కటింగ్ కొడతా చూసిన వాళ్ళు సూపర్ సూపర్ వాళ్ళు. వీళ్ళకి సింపుల్ గా పోయేటోడు అమ్మ దగ్గరే ఉంది మసాలా అట్లుంటది అనమాట. అందుకోసం పడితే ఉంటది కదా, అలా వెళ్ళినాడు ఆ ఫాస్ట్ లో వెళ్ళాడు, పడ్డప్పుడు ఎట్టుంటది? పడ్డప్పుడు తర్వాత సంగతి పోయిండా చేసిండా లేదా కావాలి. వీళ్ళకి ఎట్లా అంటే వాడు పోతుంటే చూసుకుంటూ కూర్చుంటారు అంతే. పద్ధతిగా వెళ్ళేవాడు నచ్చడు, ఎవడు నచ్చడు, ఎక్కడ నచ్చడు కూడా. ఇప్పుడు ఈ టీవీ మీకు ఛానల్లో కూడా చూడు, రోడ్ల మీద కొట్టుకుంటారు. నిన్న పొద్దున ఒక వీడియో చూసిన, సన్నీ గాడు ఖమ్మం బిగ్ బాస్ విన్నర్ సన్నీ అనో రవి, వాళ్ళకి ఎందుకు కొట్టుకోవాలో కొట్టుకుంటారా వాళ్ళు. సరే సోషల్ మీడియా ప్రాంక్ వీడియోస్ అంటే కొట్టుకుంటారు చూడాలి, వీళ్ళు కూడా కొట్టుకుంటారు ఎట్లా పడితే అట్లా గల్లాలు పట్టుకొని. ఇంకా వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి జనాలు? ఒకడు అంటాడు కానీ ఫోన్ చేసి నాకు, అరే నిన్ను చూసి ఏం నేర్చుకోవాలరా అన్నాడు. బాత్రూంలో పోయి కొట్టుకోవడం నేర్చుకునే అన్న, డైరెక్ట్ అంతే అన్న. నన్ను చూసి నేర్చుకోవడం ఏముంది, నువ్వు చేయి మంచి పని, నేనే ఎందుకు చేయాలి? నేనేమన్నా నేను రాజకీయ నాయకుడు, నేను కోటీశ్వడినా. ఇప్పుడు వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలా? కొట్టుకోవడం నేర్చుకోవాలా? అంతే కదా. ప్రతిదీ మాకంటే ఫేమస్ వాళ్ళే కదా, వాళ్ళని చూసి నేర్చుకోవట్లే కానీ మమ్మల్ని చూసి నేర్చుకుంటారంట. నేనేమైనా గలీజ్ వీడియోలు చేస్తున్నా? ఏదో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం టైం పాస్ కోసం కొన్ని ఫన్నీ వీడియోస్ చేస్తుంటా అలా. అది కూడా ఎంటర్టైన్మెంట్, మంచి వీడియోస్ కదా, ఫన్నీ వీడియోస్. మేమన్నా బట్టలు ఇప్పుకొని తిరుగుతారు, ఖరాబ్ చేసే వీడియోస్ కాదు. అది సొసైటీ ఖరాబ్ చేసేవాళ్ళు వీళ్ళు, బెట్టింగ్ ప్రమోషన్ చేసేవాళ్ళు, ఈ ఫోటో పెట్టుకొని డబ్బులు అడిగేటోళ్ళు. రీసెంట్ కూడా ఒక అబ్బాయి చనిపోయింది కదా, సస్తనే ఉంటారు బ్రో. ఎవడికి ఎట్లా రాసి ఉంటే అలా చేస్తాడు. ఇప్పుడు ఎవడైతే చచ్చిపోతుండో వాళ్ళకి నాన్ వేసిన 2 లక్షలు ఇస్తున్నాడు, వాడు వేస్ట్ ఫెల్లో. నాన్ వేసిన వేస్ట్ ఫెల్లో, ఎందుకంటే 2 లక్షలు ఇస్తున్నాడు కదా. 2 లక్షలు ఇస్తున్నాడు కాబట్టి వేస్ట్ ఫెల్లోనే. అదే వాళ్ళ దగ్గర ఇంకా గుంజుకున్నాడు గుడ్ ఫెల్లో. ఒపీనియన్ అంటే అన్వేషణ మంచోడు కాబట్టి 2 లక్షలు ఇస్తున్నాడు బ్రో. ఎవడో చచ్చిపోయినోడికి 2 లక్షలు ఎందుకు ఇస్తారు బ్రో? అంత అవసరం ఏముంది? 2 లక్షలు ఇస్తున్నాడు అంటే గ్రేట్ మనిషే కదా, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటున్నాడు. కానీ లక్షలు సంపాదించండి కదా ఆల్రెడీ బ్రో. ఇప్పుడు నువ్వు ఎందుకు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు? ఎందుకు తీసుకుంటున్నావు? డబ్బుల కోసమేగా. డబ్బుల కోసం ఎందుకు? మీ గురించి మిమ్మల్ని జనాలకి ఇంకా పరిచయం చేస్తున్నావు అంటే అది రాంగ్ అయిపోతుంది. ఎందుకైతుంది? ఇప్పుడు నువ్వు వ్యూస్ వీడియో పెట్టుకుంటావు, వ్యూస్ వైరల్ అవుతాయి. ఇప్పుడు నేను మనీ అడగారు. ఎందుకు అడగనంటే నేను 10 మందికి చెప్పే మాటలు నచ్చుతాయి, చెప్పాలా. నాన్ వేసిన అన్న కూడా ఏంటంటే ఆయన అనుకోకుండా పోయిండు, మానిటైజేషన్ అయింది, ఛానల్ పెట్టుకుంటుండు, ఆయనకు వచ్చిన దాంట్లో కొంత ఇస్తున్నాడు. ఇక్కడ సంపుకుంటా బ్యాక్గ్రౌండ్ లో బెట్టింగ్ వేసి ప్రమోషన్ చేసుకునే వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నువ్వు డైరెక్ట్ అనేసిన సంపాదించుకుంటాడు. అది ఎంత వస్తాయి, ఎంత కష్టం అవుతుంది. ఆయన అమెరికాలో ఉంటాడు, ఎంత రెంట్లు కట్టాలి, అది ఎంత ఉంటుంది బ్రో. ఏదో జస్ట్ తాత్కాలికం కోసం ఎట్లా అంటే ఏదో గొడవను క్రియేట్ చేసుకుని గల్లాలు కొట్టుకున్న వీడియోలకు మస్తు డబ్బులు వస్తాయి. ఇట్లాంటి వీడియోలకు రావు. ఆయనకి ఎంత వచ్చినా తక్కువే, ఎందుకంటే ఆయన ఎక్కడో లాస్ ఏంజల్స్ లో ఉంటున్నాడు అంటే ఎంత కిరాయి ఉంటుంది, ఎంత చెట్టుకు అంత గాలి అలా. కానీ నాన్ వేషణ ఎలాంటి తప్పులు చేయట్లేదా? నాన్ వేషణ తప్పులు చేయట్లేదు అంటే తప్పు చేయనోడు ఎవడున్నాడు? బ్యాంకు దోపిడే చేయలేదు ఆయన, అమ్మాయిలు అయితే మానభంగం చేయలే కదా.
వాటికంటే తక్కువే ఆయన చేసింది, ఉమ్, తక్కువ కదా. సెల్ ఫోన్లు ఇస్తా అన్నాడు, 10 మందికి హెల్ప్ చేస్తాడు, దాంట్లో తప్పే ఉంది. ఉమ్. వీళ్ళు బెట్టింగ్ యాప్ చేసి మనుషులను చంపుతారు కదా, దానికంటే ఆయన చాలా మేలు కదా. ఓకే, ఆయన చేసే వీడియోస్ బాగుంటాయి, జనాలకి అవేర్నెస్ కోసం చేస్తారు. ఎస్, ఆయన వీడియోస్ పెట్టిన కొన్ని అవర్స్లోనే మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి. రైట్, ఒక హోదాలో ఉన్నాడు, ప్రొఫెషనల్లో ఉన్నాడు, అలాంటి వ్యక్తి ఓకే రీసెంట్గా ఒక వీడియో చేసిండు అవును. లాస్ట్ మంత్. ఎవరి మీద? సావిత్రి అక్క మీద. ఆమె గురించి బెట్టింగ్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పే క్రమంలో తెలంగాణ యాసలో చెప్పిండు. ఏమని? యాసని, ఆ స్లాంగ్ ని కించపరిచేలా మాట్లాడాడు, నేను చూసా. ఓకే, దానికి లాస్ట్ లో అన్నాడు తెలంగాణ ప్రజలు క్షమించాలి అని కూడా అన్నాడు. శివజ్యోతి ఎంతో పవిత్రమైన పేరు, శివుని జ్యోతి ఎంతో అసలు నిజంగా వెలుగు, నీ పేరులోనే దేదీప్యమానంగా ఎదిగే తత్వం ఉంది. సో యాంకర్, నువ్వు పేదరికం నుంచి వచ్చావు కదా, నువ్వేం రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదు కదా, అది కూడా పల్లెటూరు నుంచి, మంచి మనసు ఉంటుంది. అటువంటి నువ్వు సడన్గా ఆ బిగ్ బాస్ షో నుంచి ఎప్పుడు బయటకు వచ్చావో, ఇంకా రోజు బెట్టింగ్ యాప్, నువ్వు చేయని బెట్టింగ్ యాప్ లేదాక, అన్ని బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్, అన్ని బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్, అంత డేటాతో సహా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని చేశారు, ఎంత నష్టపరిచారు అంటే అంత నష్టపరిచారక్క. నిజంగా ఆ పాపం ఊరికినే పోదు. నీకు తెలుసు కదా, నీకు ఏం తెలియదా అంటే, నువ్వేం చదువుకోలేదంట, చదువుకున్నావు కదా, నా అంబిషన్ అయితే ఏమీ కాదు కదా, నీకు తెలియదు ఆ లింక్ నొక్కితే ఏమవుతుందో. ఎవరికైనా బెట్టింగ్లో డబ్బులు వచ్చి బాపుతుందా ఈ ప్రపంచంలో? ఎవరికైనా వస్తుందా చెప్పు? నీకు ఒక మంది పోతే 20 లక్షలు పోతే నీకో 10 లక్షలు, వాడికో 10 లక్షలు, అలా ఎన్ని లక్షలు అయితే ఇట్లా ఇల్లు. నిజం చెప్పాక మనం కష్టపడి సంపాదిస్తే అటువంటి ఇల్లులు, అటువంటి కార్లు కొనుక్కోగలం. ఏ యాంకర్కైనా చూడు, ఏమైనా ఉందా? వాళ్ళ సైకిల్ మీద, స్కూటీ మీద, బళ్ళు మీద వస్తారు. ఎవడు BMW కార్ ఒక V6లో చేసినందుకే అన్ని వస్తాయి పైకి పైసలు. ఎనీవే, తప్పులుంటే నన్ను క్షమించు, అర్థం చేసుకుంటావు, ఇంకెప్పుడు చేయవు అని నేను ఆశిస్తూ భావిస్తున్నాను. చెంప మీద ఒక దెబ్బ కొట్టి సారీ బ్రో అంటే సరిపోద్దా? అది ఇప్పుడు దేనికైనా క్షమాపణ నీకు ఫస్టే చెప్పిన బ్రో, ఎవరికైనా క్షమాపణ సారీయే. ఇప్పుడు కోర్టుకు పోతే కూడా కోర్టులో ఏంటి, చిన్న పిటి కేసు, సారీ పిటి కేసే అది. ఇవాళ రేపు ఏంటంటే, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకబ్బా, ఇప్పుడు ఉన్నోళ్ళు టీవీ సీరియల్లో పెద్ద పెద్ద ప్రమోషన్లు సినిమాల్లో చేసుకున్న హీరోయిన్లకి వీళ్ళకి ఎందుకబ్బా బెట్టింగ్ యాప్స్? చెప్పు నువ్వే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.